ఆది వెస్టర్న్లో ఒక చిన్న వీడియో మళ్ళీ మూవీ తీసి ఆది వెస్టర్న్ ఒక అందరం చెప్తాం. 3, 2, 1 మునే మూవీ భవిష్యత్తులో మంచి జీవోకి అవ్వాలా, మా ఏరియా పేరు మారిపోవాలా, సజ్జలమూడు అనేది కూర్చుని ఎంతమంది ఎడతారో అంతమంది మెచ్చుకోవాలా. సరే పక్కన ఊళ్ళు మా ప్రశాంత్ ఉంది కానీ ఫస్ట్ సజ్జలమూడు తర్వాత మేము ఎంతమంది తిడుతుండ్రో అంతమంది పొగడాలి భవిష్యత్తులో సజ్జలమూడు కావాలని కాలు గాయం కూడా అయిందండి. అయితే నేను కోరుకునేది ఏంటంటే ఒక చిన్న సహాయం మీ తరపు నుంచి ఒక చిన్న డొనేషన్ బాక్స్ ఇక్కడ ఉంటుంది, స్కానర్ ఉంటుందండి. మీకు తోచిన అమౌంట్ మా తదుపరి చిత్రాలకు మంచి కథలతో ఇంకా ముందుకు రావడానికి మీరు సహాయం చేయండి. మీకు తోచినంత ఎంతైనా సరే మా చిన్న కళాకారులని ఇంకా మీరు ప్రోత్సహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన అతిథులు ఉదయ్ గారు కానివ్వండి, అలాగే జీవి గారు కానివ్వండి, సో అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. సో మనిషికి ఒక్కొక్కసారి వీళ్ళు మాట్లాడతారు. ఇక్కడ డొనేషన్ బాక్స్ ఉందండి, మీకు తోచినంత సాయం ఇచ్చేయగలరు. తర్వాత ప్రవీణ్ ఓకే ఓకే సార్ మీకు మాట. ఈనాటి బోని చిత్రం ప్రివ్యూ షోకి ఇచ్చేసిన మహిళా మనులకు, పెద్దలకు, తెలుగు ప్రేక్షక మహాశయులందరికీ సభాముఖంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యూనిట్ సభ్యులు చాలామంది కష్టపడితే ఈ మూవీ రెడీ అయింది. మీకు నచ్చిందని ఇప్పుడే చాలామంది చెప్పారు. మరొకసారి నా తృప్తి కోసం చప్పట్ల ద్వారా ఒక్కసారి ప్లీజ్ ఈ సభాముఖంగా తెలుగు ప్రేక్షక మహాశయులందరికీ యూట్యూబ్ ద్వారా రిలీజ్ అవుతుంది కాబట్టి మీరంతా మా చిన్న నటీనటులను ఆశీర్వదించి మా యూనిట్కి తదుపరి ఇంకా చక్కటి అవకాశాలు వచ్చే విధంగా తెలుగు ప్రేక్షక మహాశయులందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండి. జై నా లాస్ట్ చిత్రం సజ్జలమూడు ప్రేమ కథ మీ అందరూ చూశారు. దాంట్లో నటించిన హీరోయిన్ కుమారి చేతనని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. దాదాపు
సజ్జలగూడలో హీరోకు తండ్రిగా చేసిన తన్నీర్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తాము. దాదాపు దుష్యంత్ గారు ఈ కొత్తగూడెం ప్రాంతంలోనే తుంచుపల్లి మండల ప్రాంతంలో రామ్నగర్ ఏరియాలో పుట్టాడు. దాదాపు మా ఇద్దరి ట్రావెలింగ్ గీతాపురి కాలనీ అనే ఒక చిత్రం నుండి ఒక 15-20 సంవత్సరాలు. అయితే మేమని కాదు, ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ జిల్లాలో అనేక మంది డైరెక్టర్లు, నటీనటులు, అన్ని 24 క్రాఫ్ట్లకు సరిపడా ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. ఆ ప్రతిభను కనబరిచేందుకు వాళ్ళ సంబంధించిన ప్లాట్ఫామ్లో వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అందులోనే భాగంగానే అందరం ఒక వేదిక సింగిల్గా పోరాడితే విజయం సాధించలేము, ఐక్యంగా పోరాడాలి, ఖచ్చితంగా మనం నిలబడాలి అని చెప్పి 70mm యూట్యూబ్ ఛానల్ లేట్గా అయినా లేటెస్ట్గా పెట్టాం. వాస్తవంగా యూట్యూబ్లో ఇప్పటికే హేమాహేమిలు పల్లెటూళ్ళకు కూడా పెద్ద పెద్ద స్టార్లు పిలిపించుకోగలిగారు. సత్తా ఉన్నప్పటికీ అనేక సమస్యలు, ఎవరి ఉద్యోగాలు లేకపోతే కుటుంబ సమస్యల కారణాల చేత ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్ని ముందుకు నడపలేకపోయాము. ఇప్పుడు దాదాపు ఒక 6-7 డైరెక్టర్లు హరి గారు, శ్రీనివాస్ గారు, సతీష్ గారు, దుష్యంత్ గారుతో పాటు ఇంకా చాలా మంది కలుస్తూ ఉన్నారు. 70mm ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే అదే పెద్ద వరం, మాకు వరం అన్నట్టు. చేయకపోతే ఎవరైనా ఓపెన్ చేసి మా ఎవరు ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇంకా చేయకపోతే చేయండి. మీ అమూల్యమైన కామెంట్ ఏంటంటే రేపు భవిష్యత్తు ఇంకో సినిమా చేయడానికి ఆ వెండి తెర మీద భవిష్యత్తులో మా టార్గెట్ ఏంటంటే మరో 12 నెలల్లో ఖచ్చితంగా అక్కడ ఒక పెద్ద స్క్రీన్తో పాటు ఇక్కడ థియేటర్ మీ అందరినీ పిలిపించుకోవాలనే ఒక బలమైన సంకల్పంతో టీం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దాంట్లో దేవు సీతారాములు గారు, తర్వాత సీనన్న, వీళ్ళందరూ బ్యాక్ బోన్గా సహకరిస్తూ ఉన్నారు. అయితే వీళ్ళ అభిప్రాయాలు కామన్, కష్టాలు నష్టాలు, మేము అది చేసినాం కామన్ అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ చెప్పుకునేది జీవితమే పోరాటం, మనందరికీ తెలుసు. పుట్టుక నుంచే పోరాటం స్టార్ట్ అయింది. అందుకే నేను బాధలు చెప్పను, ఎందుకంటే పుట్టుకే పెద్ద పోరాటంతో స్టార్ట్ అయింది కనుక ఇక నేను అందులో చొక్కా చెప్పుకున్నాను, అందులో నేను ఏడ్చాను, ఇవన్నీ చాలా లైట్. అక్కడే పోరాటం స్టార్ట్ అయింది. మరణించేదాకా పోరాటం చేయాల్సింది, అది ఏ రంగంలో అయినా పర్లేదు. ఆ పోరాటం మేము చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే బేసిక్గా మేమంతా ఇందాక చెప్పారు మా ముస్పతి గుండాల, మేము మాట్లాడితే గుండాలు ఎందుకు పోతా అంటే నేను గుండాలో చదువుకున్నా, అక్కడ టీం అంతా ఉంది. ఆ పిల్లలకు కూడా సినిమా పిచ్చిని తగిలించినాం. వాస్తవంగా చాలా తక్కువ సినిమా అక్కడ ఇప్పటికీ 30 మంది ఆర్టిస్టులను తయారు చేసినాం. ఆ ప్రాంతం నుండే భవిష్యత్తులో ఆడ చూపెడతాము. ఈ గుండాల అంటే ఈ జిల్లాలో గుండాలు ఎక్కడుంది, ఆళ్ళపల్లి ఎక్కడుంది, కొత్తగూడెం, ఈ 3 పేర్లు 70mm ద్వారా ఖచ్చితంగా ఒక 12 నెలల్లో ఒక మెగాఫిల్ ప్రాజెక్ట్తో మన అందరి ముందు మీరందరూ అంటే అనేక ఇబ్బందులు, లోపాలు ఉండొచ్చు. చాలా మంది స్టోరీ ఉంది, అది ఉంది, చెప్పడం చాలా ఈజీ ఉంటుంది. కాబట్టి ఆ ఫీడ్బ్యాక్ ఏంటి, 12 నెలల్లో మీరంతా చప్పట్లు కొట్టేలా బ్రహ్మాండమైన ప్రాజెక్ట్స్తో మా డైరెక్టర్లు ముందుకు వస్తారని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మాకు వాస్తవంగా మాకు మొహమాటం ఎక్కువ. ఈ కొత్తగూడెంలో 30 ఏళ్ల నుండి రాజకీయాల్లో పనిచేస్తూ ఉన్నప్పటికీ నేను ఎక్కడ అవినీతి అక్రమాల జోలికి పోను. చాలా మంది నా ఫ్రెండ్స్ కార్లలో తిరుగుతూ ఉన్నారు, వాణ్ణి ముంచి వీడిని ముంచి, కానీ నేను లేదు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మా దుష్యంత్ గారు ఓన్ ప్రొడ్యూసింగ్ చేసి ప్రమోషన్ కోసం బాగా